జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. ప్రతి పేజీ ఒక కొత్త కథ చెబుతుంది. కొన్ని పేజీలు ఆనందంతో నిండి ఉంటాయి, మరి కొన్ని పేజీలు కష్టాలతో నిండి ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకో, కష్టాలు మనల్ని ఆపడానికి రావు, మనల్ని బలంగా మార్చడానికి వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు మనం చూసే కోణమే మన విజయాన్ని కూడా నిర్ణయిస్తుంది. సపోజ్ ఒక చిన్న దీపం చీకటినైతే పోగొట్టగలదు, ఒక చిన్న ఆశ కూడా మనలో పెద్ద మార్పును తీసుకురాగలదు. ఒక అడుగు ముందుకు వేయడం మంచిది, కానీ ఒక్కొక్క అడుగు ధైర్యంతో వేయడం ఇంకా మంచిది. ఇప్పుడు కష్టాలు లేకపోతే విజయం విలువ తెలియదు కదా, అలాగే విజయం లేకపోతే ఆనందం రుచియే తెలియదు కదా. ఏంటక్క కష్టాలు అంటున్నావు, రుచి అంటున్నావు, విలువ అంటున్నావు, అసలు ఏంది ఈ రోజు మొత్తం జీవితాన్ని చదివేసినట్టుగా చెప్తున్నావు అక్క అనుకోవద్దు. నేనైతే సగం జీవితాన్ని చూసే నేను మాట్లాడేశాను, ఇంకా పూర్తి జీవితాన్ని చూస్తే మన రాత ఎలా ఉండిద్దో. పెళ్లి కాకముందు ఎంతో ఫ్రీడమ్ గా ఉండే ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత ఇలా జీవిత సత్యాలు చెప్తుంటే తల్లిదండ్రులే షాక్ అయిపోతారు. మేల్ అయినా ఫీమేల్ అయినా ఎంతో హ్యాపీగా ఉంటాం పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత అసలైన జీవితం స్టార్ట్ అయ్యింది. ఇకైతే పిల్లలు పుట్టిన తర్వాత కూడా అందరుండి కూడా ఎవ్వరు లేనట్టు జీవిస్తారు చూసారా, వాళ్ళండి నిజమైన విజయవంతులు. నేనైతే ఇలాగే అనుకుంటాను, మీరేమంటారో కామెంట్ చేయండి. మా లంచ్ కర్రీలో అయితే రొయ్యల ఫ్రై, ఏదో కర్రీ వండుతూ అలా జీవిత సత్యాలని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని నేనైతే కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నాను. ఇంతకీ రొయ్యల ఫ్రై నచ్చిందా? అయితే లైక్ చేసుకోండి. నేనైతే రొయ్యల ఫ్రై ఇలా సింపుల్ గా చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మరి ఇన్ని వీడియోస్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సరే మళ్ళా ఉంటా, మరి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్